ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. నెల్లూరు మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని ఆపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్న మేయర్ స్రవంతి తొలిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నెల్లూరు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా మారింది. ఈ సమావేశం కేవలం మేయర్ పదవికి సంబంధించిన వివాదాల గురించి మాత్రమే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు, స్రవంతి భవిష్యత్తు రాజకీయ అడుగులపైన ప్రధానంగా చర్చ జరిగింది. మేయర్ స్రవంతి తొలి ప్రెస్ మీట్లో కనిపించిన ఆత్మవిశ్వాసం, మాటల్లో పదును చూస్తుంటే ఆమె పోరాటానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నేను పేదవర్గం నుంచి వచ్చాను, నాపై కుట్ర జరుగుతుంది, దీని వెనుక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదంలో ఆమె తమ వైపు న్యాయ ధర్మం ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించిన కార్పొరేటర్లను ఎమ్మెల్యే బెదిరించి బలవంతం చేశారని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ సమావేశం ద్వారా స్రవంతి 2 ప్రధాన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని భావించినట్టు తెలుస్తుంది. మొదటిది, ఆమె ఒక దళిత మహిళగా అనాగరిక వర్గం నుంచి వచ్చి మేయర్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా స్థానిక ఎమ్మెల్యే నుంచి విపక్షకు గురవుతుందనే సానుభూతి అంశం. ఇది ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండవది, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసి ఆయనే నెల్లూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిందించడం. ఈ ఆరోపణలు కోటమిరెడ్డి వర్గానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో స్రవంతి ఆరోపణలు కేవలం వ్యక్తిగత వివాదాలుగా చూడలేం. ఇది 2 పార్టీల మధ్య నడుస్తున్న ప్రతిపక్షక పోరుగా కనిపిస్తుంది. మేయర్ స్రవంతి అధికార పార్టీలో ఉంటూ తమ స్థానిక ఎమ్మెల్యేలను బహిరంగంగా విమర్శించడం అనేది రాజకీయంగా చాలా పెద్ద సాహసం. ఇది ఆమెకు పార్టీ అధిష్టానం మద్దతు పుష్కలంగా ఉందని స్పష్టంగా సూచిస్తుంది. రాబోయే రోజుల్లో నెల్లూరు మేయర్ ఎన్నికలు కేవలం కార్పొరేటర్ అవిశ్వాసం చుట్టూ తిరగకుండా ఇది మేయర్ స్రవంతి వర్సెస్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నట్టుగా మారే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా స్రవంతి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆమె తనపై జరుగుతున్న కుట్రను, ఎమ్మెల్యే ఆగడాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రానున్న ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద స్రవంతి తొలి ప్రెస్ మీట్ నెల్లూరు రాజకీయాలకి వేడిని పుట్టించే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా నిలిచింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీరుతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.